హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు చాక్లెట్ మేకింగ్ కాకుండా ఫడ్జీ బ్రౌనీ వీడియోతో మీ ముందుకొచ్చాను. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉండిద్ది. ఫడ్జీ బ్రౌనీ అంటే కొంచెం చూయి టెక్స్చర్‌లో ఉండిద్ది. డార్క్ కాంపౌండ్ తీసుకోవాలండి. మన ఇష్టం ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. వాన్లీర్, మోడే, 2M అలా ఉంటాయి కదా! ఏదైనా తీసుకోవచ్చు. కాంపౌండ్‌ని చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఆహ్, కట్ చేసుకున్న కాంపౌండ్‌ని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి అందులో బటర్ యాడ్ చేయాలి. బటర్ యాడ్ చేశాక డబుల్ బాయిలర్ మెథడ్ ఆర్ మైక్రోవేవ్ లో మెల్ట్ చేయొచ్చు. మైక్రోవేవ్‌లో అయితే 30 సెకండ్స్ ఇంటర్వెల్‌లో మెల్ట్ చేసుకోండి. నేను డబుల్ బాయిలర్‌లో మెల్ట్ చేస్తున్నాను. ఫస్టే నేను వాటర్‌ని బాయిల్ చేసుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యాక దానిపైన చాక్లెట్ బౌల్ పెట్టి చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా మెల్ట్ చేయండి బాగా మిక్స్ చేస్తూ. ఇలా కాకుండా స్టవ్ మీద అయినా సిమ్‌లో పెట్టేసి మెల్ట్ చేయొచ్చు. అంటే డబుల్ బాయిలర్ మెథడ్‌లోనే. వాటర్ బౌల్ పెట్టేసి సిమ్‌లో ఉంచి దానిపైన చాక్లెట్ బౌల్ పెట్టి మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకున్నాక అందులోకి మిల్క్ మేడ్ ఆర్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయాలి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్‌లో ఉండేలా చూసుకోండి. మనం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసేటప్పుడు చాక్లెట్ గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. చాక్లెట్ హాట్‌గా ఉన్నప్పుడు కండెన్స్ మిల్క్ వేస్తే హ్మ్, అందులో నుంచి ఆయిల్ బయటికొచ్చేసి అదంతా పాడైపోయిద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కండెన్స్ మిల్క్ యాడ్ చేయాలి. కండెన్స్ మిల్క్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి. మీకు బ్రౌనీ ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే ఇంగ్రీడియెంట్స్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. తక్కువ క్వాంటిటీ కావాలి అంటే ఇంగ్రీడియెంట్స్‌ని హాఫ్ చేసుకోండి. మెజర్‌మెంట్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, కోకోా పౌడర్, బేకింగ్ పౌడర్ యాడ్ చేసి సీవ్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియెంట్స్ తీసుకెళ్ళి వెట్ ఇంగ్రీడియెంట్స్‌లో యాడ్ చేయాలి. యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి లంప్స్ లేకుండా. ఒక్క పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్రీడియెంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. డ్రై ఇంగ్రీడియెంట్స్ వెట్ ఇంగ్రీడియెంట్స్‌లో యాడ్ చేశాక బాగా మిక్స్ చేయండి. లంప్స్ లేకుండా మిక్స్ చేయండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా మిక్స్ చేసేయొచ్చు. నేనేం చేశానంటే ఈ బ్రౌనీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే ఒక ఆహ్, అడుగు మందంగా ఉండే బౌల్ తీసుకొని ప్రీ హీట్‌కి పెట్టేశాను. ప్రీ హీట్‌కి పెట్టేటప్పుడు బౌల్ పైన లిడ్ గూడా పెట్టి క్లోజ్ చేయాలండి. లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ప్రీ హీట్‌కి పెట్టేయాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా మిక్స్ చేశాక బేకింగ్ టిన్ తీసుకొని దానిలో బటర్ పేపర్ వేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ బ్రౌనీ బ్యాటర్‌ని కేక్ టిన్‌లో వేయాలి. కేక్ టిన్‌లో బ్యాటర్ వేశాక స్పాచులాతో ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. కావాలంటే నట్స్ కూడా యాడ్ చేయొచ్చు. లేదు అంటే అలానే బేక్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన ప్యాన్‌లో కేక్ టిన్ పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 25-30 మినిట్స్ బేక్ చేయాలి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. బ్రౌనీ కుక్ అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి. లేదంటే ఇంకో 5 మినిట్స్ బేక్ చేయండి. నెక్స్ట్ బ్రౌనీ చల్లారాక బటర్ పేపర్ రిమూవ్ చేసేసి బ్రౌనీ డెకరేషన్ చేసుకోవాలి. మిల్క్ కాంపౌండ్ మెల్ట్ చేసి పైపింగ్ బ్యాగ్‌లో వేసుకొని బ్రౌనీ మీద డ్రిజిల్ చేస్తున్నాను మిల్క్ కాంపౌండ్‌తో. నేను కొన్ని లెటర్స్ కూడా చేసి పెట్టేశాను. ఆల్ఫాబెట్ మౌల్డ్ తీసుకొని అందులో వైట్ కాంపౌండ్ వేసి లెటర్స్ చేశాను. ఆ లెటర్స్‌ని కూడా ప్లేస్ చేస్తాను. కొన్ని లిటిల్ హార్ట్ బిస్కెట్స్ ఇంకా డైరీ మిల్క్ షార్ట్స్ తీసుకున్నాను. లిటిల్ హార్ట్ బిస్కెట్స్ నెక్స్ట్ డైరీ మిల్క్ షార్ట్స్‌తో 4 సైడ్స్ డెకరేట్ చేసి మధ్యలో వచ్చేసి హ్యాపీ బర్త్‌డే బంగారం అని ఆల్ఫాబెట్ లెటర్స్ ప్లేస్ చేస్తున్నాను. డెకరేషన్ పార్ట్ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదా! వాటితో కూడా చేయొచ్చు. చాలా బావుంటాయి. బ్రౌనీ కుక్ అయ్యాక ప్యాన్‌లో నుంచి తీసి బయట పెట్టి చల్లార్చండి. నేను ఫస్ట్ టైం బ్రౌనీ చేసినప్పుడు ఒక మిస్టేక్ చేశాను.
స్టవ్ ఆఫ్ చేశాక బ్రౌనీ అందులోనే ఉంచేసి బయటకు తీయడం మర్చిపోయి ఏం చేశానంటే ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత బ్రౌనీ తీసి చూస్తే అంతా గట్టిగా అయిపోయిందసల. వేస్ట్ అయిపోయి పడేశాను. అందుకని స్టవ్ ఆపిన వెంటనే కేక్ టిన్ బయటకి తీసి చల్లార్చండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ ఇస్తాను. మీకు ఏదైనా చాక్లెట్ మేకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.